హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయతో చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. వేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. బెండకాయతో పచ్చడి ఎవరికైనా సరే కొంచెం కొత్తగా ఉంటుంది వినటానికి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా 1/2 కేజీ బెండకాయలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ టమాటాలని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. అలాగే 4-5 ఎండుమిర్చిని వేసుకోవాలి. వీటన్నిటిని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి మీ కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇలా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకొని 2 నిమిషాల పాటు కలుపుతూ మగ్గించుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకొని 5 నిమిషాల తర్వాత మూత తీసి 1 టీ స్పూన్ సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ వేసుకుంటే మనకి ముక్కలు త్వరగా మగ్గిపోతాయండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి ముక్కలన్నీ బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇవి మగ్గటానికి 10 నిమిషాలు పడుతుందండి, ఎక్కువ టైం ఏం పట్టదు. 10 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకుంటే ముక్కలు మనకి చూసారు కదా బాగా మగ్గిపోయినాయి. టమాటో కూడా తొక్క విడిచి వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. ముందుగా మనం ధనియాలు అవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటిని చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. వీటిలో బెండకాయ ముక్కలు వేస్తే ఇవి సరిగ్గా నలగవండి, అందుకే ముందుగా వీటిని పొడిగా చేసుకోవాలి. తర్వాత బెండకాయ ముక్కల్ని టమాటా ముక్కల్ని వేసుకొని ముందుగా నానబెట్టి పెట్టుకున్న 2 స్పూన్ల చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఏ పచ్చడికైనా సరే చింతపండు ఉండాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. పల్సిచ్చుకుంటూ గ్రైండ్ చేసుకుంటే మనకి బరకగా వస్తుంది. ఇప్పుడు పోపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కళాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ పోపులు, 2 ఎండుమిర్చి, అలాగే 4 వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి ముందుగానే పచ్చడి గ్రైండ్ చేసుకున్నప్పుడు అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలా పోపులో అయినా సరే వేసుకోవచ్చండి. పోపు వేగిన తర్వాత పచ్చడిలో వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతేనండి, పచ్చడి రెడీ అయిపోయింది. వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు ఈ పచ్చడి నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మరిన్ని సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం రమ్య రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.